హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ విత్ హోమ్మేడ్ పౌడర్స్. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుందాం పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఒక కప్ వాటర్. అండ్ ఇందులో ఏమేమి పౌడర్స్ ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. యాక్చువల్గా ఈ పౌడర్స్ అన్నీ మా మదర్ ఇంటి దగ్గర నా కోసం ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు ఊర్లో ఉంటారు, మేము హైదరాబాద్లో ఉంటాం. సో ఇక్కడ మనకి చెట్లు కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ ఏం దొరకవు అన్నమాట. సో ఇంటి దగ్గరే మా మమ్మీ ప్రిపేర్ చేసుకొని నాకు పౌడర్స్ ఫార్మాట్లో పంపించారు. ఎందుకంటే ఇవైతే కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి. సో ఇంటి దగ్గరే ఇవన్నీ ఎండబెట్టేసి వాటి అన్నిటిని పౌడర్ చేసి ఇక్కడికైతే నాకు పంపించారనమాట. సో నేను అవి యూస్ చేస్తున్నాను. ఇవైతే నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ పౌడర్స్ అనమాట. నాకు నేను ఎక్కడికన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి కాస్త నా హెయిర్ డ్యామేజ్ అయినట్టు అనిపిస్తే నేను రాగానే ఇంటికి ఈ ప్యాక్ వేసుకుంటాను అనమాట. వీక్లీ ఒక 2 వీక్స్ అలా వేసుకుంటాను. సో అప్పుడు నా హెయిర్ అనేది సెట్ అయిపోయింది. సో దీస్ ఆర్ మై ఫేవరెట్స్ అన్నమాట. సో ఇవేంటో చూసేద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి గోరింటాకు అన్నమాట, మెహందీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంట గరగరాకు అంటారు. ఇది పల్లెటూరులో బాగా దొరుకుతుంది. ఇదేంటంటే హెయిర్ బ్లాక్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట, బాగా వర్క్ అవుతుంది. సో వీటిని అన్నిటినీ మన హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్ని బట్టి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ అలా తీసుకుందాం. నేను నా కోసం మా హస్బెండ్ కోసం ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి నేను అవి ఒక 3 స్పూన్స్ ఇవి ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే మందార ఆకులు ఇవి కూడా డ్రై చేసి పెట్టినవి అన్నమాట. ఇవి మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మనం వాటర్ వేసి మిక్స్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చిన్నగా దీన్ని అయితే మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. మిక్స్ చేసేసుకొని ఈ మిక్సర్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటే హెయిర్కి ఇంకాస్త స్మూత్నెస్ వస్తుంది. ఆల్రెడీ మనం డ్రై మందార పూలు వేసుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ మనకి కండిషనర్లో బాగా స్మూత్గా అవుతుంది. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకాస్త హెయిర్కి మంచిది అన్నమాట, హెయిర్ రూట్స్కి కానీ అలా. సో ఇవి కూడా ఒక 2 యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసేసుకుందాం. ఇలాంటి రెమెడీస్ అన్నీ యూస్ చేయాలండి, తప్పదు. ఎందుకంటే మన ఈ జనరేషన్కి అండ్ ఈ సిటీ లైఫ్కి పొల్యూషన్స్కి ఇలాంటివి లేకపోతే మనకుండే కాస్త జుట్టు కూడా ఉండదన్నమాట. సో మనకి టైం ఉన్నప్పుడు మనకి నచ్చిన ప్యాక్ హెయిర్కి ఏది సూట్ అయితే అది అలా అప్లై చేసుకుంటూ ఉంటే మనకి కాస్త సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మనకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఏదన్నా యూస్ చేస్తున్నప్పుడు. అది కూడా టైం ఉన్నప్పుడు మనకి సూట్ అయింది యూస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో నేనైతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసాను. సో ఇదైతే అయిపోయింది, హెయిర్ ప్యాక్ రెడీ అయింది. ఒకసారి మిక్స్ అనేది ఎలా ఉందో కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి అప్లై చేసుకునేటప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది. ఈ మిక్స్ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి నేను అప్లై చేసేస్తున్నాను. ఇది లోపలిగా ఇలా పాయలు తీసుకుంటూ లోపలికి మనం అప్లై చేసుకోవాలన్నమాట విడివిడిగా. సో హెయిర్ మొత్తం హెడ్ మొత్తం ఈవెన్గా అది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ నేను కూడా అప్లై చేసేసుకుంటున్నాను. మనమైతే రూట్స్ దగ్గర అండ్ హెయిర్ లెంత్కి మొత్తం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది కండిషనర్లో కొంచెం హెయిర్కి వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే రిజల్ట్స్ మీరే చూసేయండి. నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక నా హెయిర్ ఎలా షైన్గా ఉందో అండ్ వాల్యూమ్ కూడా ఎలా ఉందో మీరే ఒకసారి అయితే చూసేయండి. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమన్నా ట్రై చేసి మీకు చెప్పాలి అంటే నాకైతే మీరు కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. And keep looking for more videos in my channel and subscribe to my channel. Bye bye. Have a nice day.